శ్రీ గణేశాయ నమః. శారదా గురుభ్యో నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకు శుభోదయం శ్రీరస్తు కార్యక్రమానికి శుభస్వాగతం. కార్యక్రమంలో శుభతిథి అంశంలో నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం. ఆంగ్ల తేదీ 13వ తేదీ 4వ నెల 2026 సంవత్సరం సోమవారం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ పరాభవ నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, చైత్రమాసం, కృష్ణపక్షం, ఏకాదశి తిథి రాత్రి 9:32 వరకు, అనంతరం ద్వాదశి. ధనిష్ఠా నక్షత్రం మధ్యాహ్నం 12:48 వరకు, అనంతరం శతభిష నక్షత్రం. శుభం యోగం మధ్యాహ్నం 2:24 వరకు, అనంతరం శుక్లయోగం. భవకరణం ఉదయం 9:27 వరకు, అనంతరం బాలవకరణం. అమృత ఘడియలు తెల్లవారుజామున 5:57 ప్రారంభమవుతాయి. నేటి దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:37 నుండి 1:26 వరకు. తిరిగి దుర్ముహూర్తం మధ్యాహ్నం 3:05 నుండి 3:54 వరకు. నేటి వర్జ్యం రాత్రి 8:09 నుండి 9:47 వరకు. నేటి రాహుకాలం ఉదయం 7:30 నుండి 9 వరకు. యమగండం ఉదయం 10:30 నుండి 12 వరకు. ఇక ఈనాటి విశేషం మతత్రయ ఏకాదశి, సర్వ ఏకాదశి. మనకి ఉన్నటువంటి 12 మాసాల్లో వచ్చే 24 ఏకాదశులకు ఒక్కొక్క ఏకాదశికి ఒక్కొక్క పేరు, ఫలితం మనకి శాస్త్రం, పురాణం సూచిస్తుంది. అటువంటి వాటిల్లో ఈ చైత్రబహుళ ఏకాదశిని వరూధిని ఏకాదశి అని అన్నారు. సాధారణంగా వరూధిని అనేటటువంటి దాని అర్థాన్ని కనుక మనం గమనించినట్లయితే, వరూధిని అనగా రక్షణ కల్పించేది అని. ఎవరైతే ఆర్తులు ఉన్నారో, ఎవరైతే విషణ్ణులు అంటే దుఃఖంతో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారో, ఘోరమైనటువంటి ఇబ్బందులు పడుతున్నటువంటి వాళ్ళు ఉన్నారో, వాళ్ళు గనక ఈ ఏకాదశి వ్రతాన్ని చైత్రబహుళ ఏకాదశి నాడు గనక చేసినట్లయితే, విధి విధాన పురస్సరంగా ఏకాదశి నియమాలను గనక పాటించినట్లయితే వరూధిని ఏకాదశి అంటే రక్షణ కల్పించేటటువంటి ఏకాదశిగా మారుతుందని పెద్దలు చెప్పినటువంటి మాట. అసలు రక్షణ అంటే శ్రీమన్నారాయణమూర్తి కల్పించేటటువంటి రక్షణే రక్షణ అని అన్నారు. ఎట్లా అంటే వనమాలి గదీశాంగి శంఖీచక్రీచనందకి శ్రీమన్నారాయణోర్ విష్ణు వాసుదేవోభిరక్షతు అని మనకి సాక్షాత్తు పరమేశ్వరుడు చెప్పినటువంటి విష్ణు సహస్రనామంలో చెప్పబడుతుంది. స్వామివారు మనందరినీ రక్షించడం కోసమే ఇన్ని రకాల ఆయుధాలతో ఉన్నాడని కూడా పెద్దలు చెప్పినటువంటి మాట. ఒక్కొక్క ఆయుధంతో ఒక్కొక్క రకమైనటువంటి ఇబ్బంది నుండి మనల్ని ఉద్ధరింపజేసి రక్షణ ఆయన కల్పిస్తూ ఉంటాడు. అటువంటి రక్షణ కల్పించేటటువంటి ఏకాదశిగా ఈ వరూధిని ఏకాదశిని చెప్పారు. విష్ణుమూర్తి యొక్క మూర్తులలో ఈ వరూధిని ఏకాదశి నాడు వామనమూర్తి యొక్క అర్చన జరపడం చాలా విశేషం. అందులో వామనుడిలో కూడా దధివామనుడు అని మనకి ప్రత్యేకంగా శాస్త్రం చెప్తుంది. అటువంటి దధివామన స్తోత్రం ఈ ఏకాదశి నాడు యథాశక్తిగా కనుక పారాయణ చేసినట్లయితే విశేషమైన ఫలితాలు మనకి లభించి మన జీవితానికి భగవంతుడి యొక్క పరిపూర్ణమైనటువంటి రక్షణ లభిస్తుందని చెప్పారు. ముఖ్యంగా వరూధిని ఏకాదశిలో విశేషం ఏమిటంటే స్త్రీలకు సంబంధించిన ప్రత్యేక సాధన చెప్పారు. ఎవరైతే ఆ స్త్రీలు చేసేటటువంటి తెలిసి తెలియక చేసేటటువంటి ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో, ఈ వరూధిని ఏకాదశి నాడు గనక ఈ వ్రతాన్ని చేసినట్లయితే, ఈ నియమాలు పాటించినట్లయితే వాళ్ళకు ఉన్నటువంటి సకల దోషాలు తొలగిపోవడంతో పాటు, ఎవరైతే సౌఖ్యానికి దూరంగా ఉండి జీవితంలో అనేక ఇబ్బందులు పడుతున్నటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళకి విశేషమైనటువంటి కామ్య సిద్ధి ఈనాడు కలుగుతుంది అని శాస్త్రంలో చెప్పినటువంటి మాట. కాబట్టి అటువంటి ఈ ఏకాదశి నాడు యథాశక్తిగా అందరూ విష్ణునామస్మరణ చేసి, విష్ణు అర్చన యథాశక్తిగా చేసి, విష్ణుప్రీతిగా యథాశక్తిగా ధర్మకార్యాలను చేసి, ఉపవాస దీక్షను ఆచరించి శ్రీమన్నారాయణమూర్తి యొక్క దివ్య కృపకు అందరూ పరిపూర్ణంగా పాత్రలు అవుతారని, అవ్వాలని మనసారా ఆశిస్తూ వాసుదేవ వాసుదేవ స్వస్తి. ఈటీవీ లైఫ్ ప్రేక్షకులకి నమస్కారం. శ్రీరస్సు కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి శ్రీరస్సు కార్యక్రమంలోని గ్రహయోగ వంశంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు ద్వాదశ రాశుల వారికి అదృష్ట సంఖ్య, అదృష్ట వర్ణం, అనుకూల దిక్కు, అనుకూల దైవం వంటి విశేషాలు కూడా తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ పరాభవ నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, చైత్రమాసం. ఈరోజు చైత్ర బహుళ ఏకాదశి. దీన్నే వరూధిని ఏకాదశిగా వ్యవహరిస్తాం. వారం ఇందువారం లేదా సోమవారం. నక్షత్రం ధనిష్ట. మధ్యాహ్నం 12:48 వరకు, అనంతరం నక్షత్రం శతభిషం. ఇప్పుడు గ్రహాల యొక్క స్థితిగతులు పరిశీలిద్దాం. బృహస్పతి సంచారం మిథున క్షేత్రంలో, కేతు సంచారం సింహక్షేత్రంలో, చంద్ర సంచారం, రాహు సంచారం కుంభక్షేత్రంలో, బుధ కుజ రవి శనుల సంచారం మీనక్షేత్రంలో, శుక్ర సంచారం మేషక్షేత్రంలో.
ఇది రోజు గ్రహాల యొక్క స్థితిగతులు. వీటి ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు సూచనప్రాయంగా గోచారపరంగా తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే ఆందోళనకర పరిస్థితులు ఆర్థికంగా ఉన్నప్పటికీ నియంత్రించగలుగుతారు. సమయస్ఫూర్తితో వ్యవహరించి చేపట్టినటువంటి కార్యకలాపాలపై అవగాహనతో కూడినటువంటి పరిష్కారాలు పొందగలుగుతారు. అభివృద్ధి ఆర్థికంగా కొంతవరకు ఊరట కలిగిస్తుంది. గతంలో చేసినటువంటి పొరపాట్ల ద్వారా ఏర్పడినటువంటి సమస్యలకు క్రమక్రమంగా పరిష్కారాలు లభిస్తాయి. మహిళలకు ఆశాజనకమైనటువంటి వాతావరణం ఆర్థికంగా ఉంటుంది. కుటుంబ బాధ్యతలు పెరుగుతాయి. అనుచిత పరిస్థితుల్ని వెంటనే నియంత్రించలేకపోతారు. విద్యార్థులకి క్రమశిక్షణ తప్పనిసరి. ఆర్థిక వ్యవహారాల్లో అలజడి, భాగస్వాములతో కూడినటువంటి వివాదాలు వ్యాపార రంగం వారికి ప్రతికూలంగా మారుతాయి. ఈరోజు మేషరాశి వారి అదృష్ట సంఖ్య 6. ఈరోజు మేషరాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. అనుకూల దిక్కు తూర్పు. వరుధిని ఏకాదశి సందర్భంగా మేషరాశి వారు శ్రీ మహావిష్ణువుని ఎర్ర మందారాలతో భక్తి శ్రద్ధలతో పూజించి పానకం వడపప్పు నైవేద్యంగా నివేదించడం ద్వారా ఏలినాటి శని ద్వారా ఇతర గ్రహ ప్రతికూలత ద్వారా ఏర్పడేటువంటి ప్రతిబంధకాలు తొలగిపోయి ప్రశాంత పరిస్థితుల్ని ఆహ్వానించగలుగుతారు. స్థిరత్వం పెరుగుతుంది. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆనందకర పరిస్థితులు గృహరీత్యా నెలకొంటాయి. చేపట్టినటువంటి కార్యకలాపాలపై ప్రోత్సాహం పెంపొందింపచేసుకోగలుగుతారు. అభివృద్ధి కొనసాగుతుంది. ఆటంకాలు తొలగిపోతాయి. చేపట్టినటువంటి కార్యకలాపాలపై ప్రోత్సాహకర పరిస్థితులు బలాన్ని కలిగిస్తాయి. మహిళలకు అత్యంత అనుకూల కాలం. గృహ విషయాలు, వాహన విషయాలు కలిసి వస్తాయి. స్థిరాస్తి విషయాల్లో కూడా ప్రాధాన్యత పెరుగుతుంది. క్రమశిక్షణతో కూడినటువంటి నిర్ణయాల ద్వారా విద్యార్థులకి అనుకూలత ఏర్పడుతుంది. సంబంధ బాంధవ్యాల విషయంలో న్యాయవాద వృత్తి వారికి అనుకూలత చోటు చేసుకుంటుంది. క్రమశిక్షణ వైద్య వృత్తి వారికి పెరుగుతుంది. ప్రశంసలు పెరుగుతాయి. నూతన కార్యక్రమాలని సాఫ్ట్వేర్ రంగం వారు ప్రారంభించగలుగుతారు. వ్యవసాయ రంగం వారికి ఆర్థిక సంబంధిత లావాదేవీలు లాభిస్తాయి. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట సంఖ్య 6. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. అనుకూల దిక్కు తూర్పు. వరుధిని ఏకాదశి సందర్భంగా వృషభ రాశి వారు శ్రీ మహావిష్ణువుని భక్తి శ్రద్ధలతో మల్లెలతో పూజించి చక్కెర పొంగలి నైవేద్యంగా నివేదించడం ద్వారా చేపట్టినటువంటి కార్యకలాపాలు విజయవంతమవుతాయి. ఆనందం లభిస్తుంది. శుభశకునాలు గోచరిస్తాయి. ఈరోజు మిథున రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే అవకతవకలు ఆర్థిక పరంగా ఉంటాయి. చేపట్టినటువంటి కార్యకలాపాలపై శ్రద్ధ తగ్గుతుంది. అనిశ్చితి పెరగడంతో ఆందోళన పెరుగుతుంది. కార్యక్రమ నిర్వహణలో ఆశించినటువంటి ప్రయోజనాలు వెంటనే పొందలేకపోతారు. శత్రువులు మిత్రులవుతారు. అయినప్పటికీ ఆందోళన కొనసాగుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలు మహిళలు పదే పదే చేయవలసినటువంటి ఆవశ్యకత ఉంటుంది. ఆరోగ్య రక్షణ తప్పనిసరి. ఆర్థిక రక్షణ తప్పనిసరి. పెట్టుబడుల విషయంలో ఆందోళన వ్యాపార రంగం వారికి ఏర్పడుతుంది. 1-2 సార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవటం అన్ని రంగాల వారికి శ్రేయస్కరం మరియు క్షేమదాయకం. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట వర్ణం పసుపు. అనుకూల దిక్కు ఈశాన్యం. వరుధిని ఏకాదశి సందర్భంగా ఈరోజు మిథున రాశి వారు శ్రీ మహావిష్ణువుని తెల్ల గులాబీలతో భక్తి శ్రద్ధలతో పూజించి పరమాన్నం నైవేద్యంగా నివేదించడం ద్వారా చేపట్టినటువంటి కార్యకలాపాలు ప్రోత్సాహకరంగా మారుతాయి. అభివృద్ధి వేగవంతమవుతుంది. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే ముందు నొయ్యి వెనుక గొయ్యి వంటి పరిస్థితులు ఆర్థిక పరంగా కొనసాగుతాయి. చేపట్టినటువంటి కార్యకలాపాల్లో ప్రోత్సాహాన్ని ప్రయత్నపూర్వకంగా పొందగలుగుతారు. క్రమశిక్షణ ఉన్నప్పటికీ చేపట్టినటువంటి వ్యవహారాల్లో చుక్కెదురు పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుంది. మహిళలకు సఖ్యత తగ్గుతుంది. చేపట్టినటువంటి వ్యవహారాల్లో వివాదాలు తలెత్తేటువంటి సంఘటనలు జీర్ణించుకోలేకపోతారు. అభివృద్ధి కార్యక్రమాల్లో ఆటంకాలు న్యాయవాద వృత్తి వారికి ఏర్పడతాయి. చేపట్టినటువంటి వ్యవహారాల్లో అనుచిత పరిస్థితుల్ని వైద్య వృత్తి వారు ఎదుర్కోవాల్సి వస్తుంది. క్రమశిక్షణ అన్ని రంగాల వారికి తప్పనిసరి. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట సంఖ్య 6. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట వర్ణం పసుపు. అనుకూల దిక్కు ఈశాన్యం. ఈరోజు వరుధిని ఏకాదశి సందర్భంగా కర్కాటక రాశి వారు శ్రీ మహావిష్ణువుని చామంతులతో భక్తి శ్రద్ధలతో పూజించి
పెరుగన్నం నైవేద్యంగా నివేదించడం ద్వారా సమస్యలు వేగవంతంగా పరిష్కరింపబడతాయి. ప్రశాంత వాతావరణాన్ని ఆహ్లాదంగా పెంపొందింపజేసుకోగలుగుతారు. ఈరోజు సింహరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో అలజడి ఉంటుంది. ప్రయాణాల విషయంలో కూడా అలజడి తప్పనిసరి. ఆరోగ్య విషయంలో ఆకస్మిక ప్రతికూల మార్పులు చోటు చేసుకుంటాయి. గతంలో చేపట్టినటువంటి కార్యకలాపాలు ఇప్పుడు పూర్తి చేయాలనేటువంటి తపంతో ప్రారంభించినప్పటికీ విఘ్నాలే చవి చూస్తారు. ఆకస్మిక ప్రతికూల మార్పులు ఆరోగ్యపరంగా ప్రతికూలతను పెంచుతాయి. అనిశ్చిత పరిస్థితులు వ్యాపార రంగం వరకు కొనసాగుతాయి. భాగస్వాముల విషయంలో జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు తప్పనిసరి. ప్రతిబంధకాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. క్రమశిక్షణ న్యాయవాద వృత్తి వారికి తగ్గుతుంది. ఆందోళన పెరుగుతుంది. మెరుగైనటువంటి అవకాశాలు ఆర్థికంగా మహిళలు పొందలేకపోతారు. ఈరోజు సింహరాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు సింహరాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ. అనుకూల దిక్కు ఉత్తరం. వరోధిని ఏకాదశి సందర్భంగా ఈరోజు సింహరాశి వారు శ్రీ మహావిష్ణువుని సంపెంగులతో భక్తి శ్రద్ధలతో పూజించి దద్దోజనం నైవేద్యంగా నివేదించడం ద్వారా ప్రమాదాలు దూరమవుతాయి. అష్టమ రవి, అష్టమ కుజుడు, అష్టమ శని ద్వారా ఏర్పడేటువంటి అతి ప్రతికూలతని ఎదుర్కోగలుగుతారు. ఈరోజు కన్యారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే విధి విధానాలు ఆర్థిక పరంగా కలిసి వస్తాయి. నూతన ప్రయత్నాల ద్వారా ఆందోళనకర పరిస్థితులు నియంత్రించగలుగుతారు. గతంలో కన్నా మెరుగైనటువంటి అవకాశాలు ఆర్థికంగా బలాన్ని కలిగిస్తాయి. ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింపచేస్తాయి. క్రమశిక్షణతో కూడినటువంటి కార్యకలాపాల ద్వారా న్యాయవాద వృత్తి వారికి ఎదుగుదల గోచరిస్తుంది. వృత్తిపై ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింపచేసుకునేటువంటి పరిస్థితులు బలాన్ని కలిగిస్తాయి. వైద్య వృత్తి వారికి అనుకూలం. అసాధ్య కార్యక్రమాలు సుసాధ్యం చేసేటువంటి ప్రయత్నాలు వ్యాపార రంగం వారికి అనుకూలతను పెంచుతాయి. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. అనుకూల దిక్కు తూర్పు. వరోధిని ఏకాదశి సందర్భంగా కన్యారాశి వారు శ్రీ మహావిష్ణువుని తులసి దళాలతో భక్తి శ్రద్ధలతో పూజించి పెరుగన్నం నైవేద్యంగా నివేదించడం ద్వారా చేపట్టినటువంటి కార్యకలాపాలు ప్రోత్సాహాన్ని కలిగిస్తాయి. గ్రహాతి ప్రతికూలతని అవలీలగా ఎదుర్కోగలుగుతారు. ఈరోజు తులారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే అదృష్ట సంఘటనలు గృహరీత్యా నెలకొంటాయి. మంచి వార్తలు వింటారు. విదేశీ ప్రయాణాలు కలిసి వస్తాయి. విదేశీ వార్తలు కూడా ఇంపును కలిగిస్తాయి. ఆర్థిక స్తోమత పెరుగుతుంది. వివిధ రకాల మార్గాల ద్వారా ఆదాయాన్ని పెంపొందింప చేసుకునేటువంటి మార్గాలు సులభతరమవుతాయి. శత్రువులపై విజయాలు సాధించగలుగుతారు. చేపట్టినటువంటి కార్యకలాపాలు కోర్టు పరంగా విజయవంతంగా ముగుస్తాయి. అనుకూల పరిస్థితులు న్యాయవాద వృత్తి వారికి ప్రాధాన్యతను పెంచుతాయి. చేపట్టినటువంటి కార్యకలాపాలు వైద్య వృత్తి వారికి అనుకూలంగా మారుతాయి. విద్యార్థులకి శుభశకునాలు గోచరిస్తాయి. ఈరోజు తులారాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు తులారాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. అనుకూల దిక్కు ఉత్తరం. వరోధిని ఏకాదశి సందర్భంగా ఈరోజు తులారాశి వారు శ్రీ మహావిష్ణువుని సంపెంగలతో భక్తి శ్రద్ధలతో పూజించి చక్కెర పొంగలి నైవేద్యంగా నివేదించడం ద్వారా అదృష్ట సంఘటనల్ని ఆహ్వానించగలుగుతారు. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించాలి. ఉద్యోగ వ్యవహారాల్లో స్థానచలనం వంటివి కొనసాగుతాయి. చేపట్టినటువంటి కార్యకలాపాలపై అవగాహనతో కూడినటువంటి విజయాలకే చేసేటువంటి ప్రయత్నాలు ఊరట కలిగిస్తాయి. ఓర్పు సహనంతో కూడినటువంటి కార్యక్రమాలు కొనసాగించగలుగుతారు. అభివృద్ధి ఆర్థికంగా క్రమక్రమంగా మెరుగవుతుంది. గతంలో కన్నా మెరుగైనటువంటి వాతావరణం వృత్తి వ్యాపార ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో ఆశాజనకంగా మారుతుంది. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ. అనుకూల దిక్కు తూర్పు. ఈరోజు వరోధిని ఏకాదశి సందర్భంగా వృశ్చిక రాశి వారు శ్రీ మహావిష్ణువుని తులసి దళాలతో భక్తి శ్రద్ధలతో పూజించి పానకం వడపప్పు నైవేద్యంగా నివేదించడం ద్వారా చేపట్టినటువంటి కార్యకలాపాలు ప్రోత్సాహాన్ని కలిగిస్తాయి. అష్టమ బృహస్పతి ద్వారా ఇతర గ్రహ ప్రతికూలత ద్వారా ఏర్పడేటువంటి అవరోధాలు విఘ్నాలు జాప్యాలు నియంత్రించబడతాయి. ప్రశాంతత పెరుగుతుంది. ఈరోజు ధనుస్సు రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే స్థిరమైనటువంటి కార్యాచరణకై చేపట్టేటువంటి కార్యకలాపాలు కలిసి వస్తాయి.
మెరుగైనటువంటి అవకాశాలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో కొనసాగుతాయి. గతంలో ఏర్పడినటువంటి సమస్యలకు ఇప్పుడు పరిష్కారాలు లభిస్తాయి. స్థిరాస్తి విషయాల్లో ఏర్పడినటువంటి వివాదాలకు పరిష్కారాలు కూడా పొందగలుగుతారు. మహిళలకు అనిశ్చిత పరిస్థితులు తగ్గుతాయి, ఆందోళన తగ్గుతుంది. స్థిరమైనటువంటి కార్యాచరణ తద్వారా విజయాలు పొందగలుగుతారు. క్రమశిక్షణతో కూడినటువంటి కార్యక్రమాలు న్యాయవాద వృత్తి వారికి కొంతవరకు ఊరట కలిగిస్తాయి. వైద్య వృత్తి వారికి సంకట పరిస్థితులు ఏర్పడతాయి. ఈరోజు ధనుస్సు రాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు ధనుస్సు రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు, అనుకూల దిక్కు తూర్పు. ఈరోజు వరోధిని ఏకాదశి సందర్భంగా ధనుస్సు రాశి వారు శ్రీ మహావిష్ణువుని తెల్ల చామంతులతో భక్తి శ్రద్ధలతో పూజించి గోధుమ అన్నం నైవేద్యంగా నివేదించడం ద్వారా రకరకాల ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఈరోజు మకర రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆలోచన సంపత్తి కలిగి ఉంటారు. యుక్తితో కూడినటువంటి కార్యాచరణ ద్వారా సమస్యల్ని అవలీలుగా పరిష్కరించుకోగలుగుతారు. సాహసోపేతమైనటువంటి నిర్ణయాలకు ఉపక్రమించగలుగుతారు. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగ విషయాల్లో ఎదుగుదల గోచరిస్తుంది. ఆదాయం పెరుగుతుంది. వ్యాపార ప్రతిబంధకాలు ఒక్కొక్కటిగా వేగవంతంగా పరిష్కరించుకోగలుగుతారు. అనుచిత పరిస్థితులు అనుకూలంగా మరల్చుకునేటువంటి నేర్పరితనం మహిళలు కలిగి ఉంటారు. చేపట్టినటువంటి కార్యకలాపాలపై యోచన పెరుగుతుంది, క్రమశిక్షణ పెరుగుతుంది, ఏకాగ్రత పెరుగుతుంది. అనిశ్చిత పరిస్థితులు న్యాయవాద వృత్తి వారికి తగ్గుతాయి. చేపట్టినటువంటి కార్యకలాపాల్లో ప్రోత్సాహం స్థిరాస్తి రంగం వారు పొందగలుగుతారు. ఈరోజు మకర రాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు మకర రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు, అనుకూల దిక్కు ఉత్తరం. వరోధిని ఏకాదశి సందర్భంగా ఈరోజు మకర రాశి వారు శ్రీ మహావిష్ణువుని చామంతులతో భక్తి శ్రద్ధలతో పూజించి పెరుగన్నం నైవేద్యంగా నివేదించడం ద్వారా సాహసోపేతమైనటువంటి నిర్ణయాల ద్వారా విజయాలు సాధ్యపడతాయి. కీర్తి లభిస్తుంది. ఈరోజు కుంభరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే అయోమయ పరిస్థితులు ఆర్థికంగా ఉన్నప్పటికీ నిలదొక్కుకోగలుగుతారు. అనుకున్నటువంటి విధంగా సాధించలేకపోతారు. శత్రు భీతి పెరుగుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలు వివాదాలుగా మారతాయి. శ్రమకు తగినటువంటి ఫలితం పొందలేకపోతారు. అనాలోచిత నిర్ణయాల ద్వారా వ్యాపార రంగం వారికి ఆర్థిక విషయాల్లో అవకతవకలు చోటు చేసుకుంటాయి. పరిస్థితులు చక్కదిద్దుకునేటువంటి ప్రయత్నాలు వ్యవసాయ రంగం వారు ప్రారంభించగలుగుతారు. మహిళలకు ఆలోచన సంపత్తి కొనసాగుతుంది. పిల్లల విషయంలో శ్రద్ధ పెరుగుతుంది. కుటుంబ బాధ్యతలు పెరిగినప్పటికీ చక్కటి నిర్వహణ ద్వారా అనుకూలతని సాధించగలుగుతారు. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు, అనుకూల దిక్కు తూర్పు. ఈరోజు వరోధిని ఏకాదశి సందర్భంగా కుంభరాశి వారు శ్రీ మహావిష్ణువుని మల్లెలతో భక్తి శ్రద్ధలతో పూజించి చక్కెర పొంగలి నైవేద్యంగా నివేదించడం ద్వారా ఎయిల్నట్స్ని ద్వారా ఇతర గ్రహ ప్రతికూలత ద్వారా ఏర్పడేటువంటి ప్రతిబంధకాలు తొలగిపోతాయి. ప్రశాంతత పరిస్థితులను ఆహ్వానించగలుగుతారు. వివాదాలకు పరిష్కారాలు లభిస్తాయి. ఈరోజు మీన రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆకస్మిక చిక్కులు, సమస్యలు ఆర్థిక పరంగా చోటు చేసుకుంటాయి. మంచి నిర్ణయాలు తీసుకోలేకపోతారు. మానసిక సంక్షోభాలు పెరుగుతాయి. చేపట్టినటువంటి కార్యకలాపాలపై ప్రోత్సాహాన్ని వెంటనే పొందలేకపోతారు. ప్రతి పనిని దీర్ఘాలోచన ద్వారా ప్రారంభించి సకాలంలో పూర్తి చేయలేకపోతారు. క్రమశిక్షణ తప్పనిసరి. ఆర్థిక వ్యవహారాల్లో అలజడి మహిళలకు ఉంటుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలు ఆర్థిక పరంగా న్యాయవాద వృత్తి వారిని వేధిస్తాయి. వైద్య వృత్తి వారికి సంక్షోభ పరిస్థితులు వృత్తిపరంగా నెలకొంటాయి. మెరుగైనటువంటి అవకాశాలు సాఫ్ట్వేర్ రంగం వారు పొందలేకపోతారు. ఈరోజు మీన రాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు మీన రాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ, అనుకూల దిక్కు తూర్పు. ఈరోజు వరోధిని ఏకాదశి సందర్భంగా మీన రాశి వారు శ్రీ మహావిష్ణువుని తెల్ల చామంతులతో భక్తి శ్రద్ధలతో పూజించి చక్కెర పొంగలి నైవేద్యంగా నివేదించడం ద్వారా జన్మశని ద్వారా, అర్ధాష్టమ బృహస్పతి ద్వారా, ఇతర గ్రహ ప్రతికూలత ద్వారా ఏర్పడేటువంటి విఘ్నాలు, జాప్యాలు నియంత్రించబడతాయి. ప్రశాంత పరిస్థితుల్ని ఆహ్వానించగలుగుతారు. ఇవి ఈరోజు ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు. ద్వాదశ రాశుల వారికి విద్యా విషయాలు అనుకూలించాలని,
చేపట్టినటువంటి కార్యకలాపాలు కలిసి రావాలని, ఉత్తమ విజయ సాధనకే చేపట్టేటువంటి ప్రయత్నాల్లో అనుకూలత సాధించాలని, గృహ విషయాలు అనుకూలించాలని, కుటుంబ వ్యవహారాలు లాభించాలని, వరోధిని ఏకాదశి సందర్భంగా శ్రీ మహావిష్ణువుని స్మరిస్తూ ప్రార్థిస్తూ స్వస్తి. నమస్కారం. ఈరోజు చైత్ర బహుళ ఏకాదశి తిథి ఉంది. దీన్ని వరూధిని ఏకాదశి అనే పేరుతో పిలుస్తారు. వరూధిని ఏకాదశి సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటిస్తే సమస్త శుభ ఫలితాలు చేకూరతాయో, అలాగే పూజా విధి విధానంలో వస్త్ర శౌచ్యానికి ఉన్నటువంటి ప్రాధాన్యత ఏంటో నేటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. చైత్రమాసంలో బహుళపక్షంలో వచ్చే ఏకాదశి తిథిని వరూధిని ఏకాదశి అనే పేరుతో పిలుస్తారు. దీనికి వరూధిని ఏకాదశి అనే పేరు ఎందుకు వచ్చిందంటే, వరూధిని అంటే కవచము అనే అర్థం ఉంది, వరూధిని అంటే రక్షణ కలిగించటం అనే అర్థం ఉంది. వరూధిని ఏకాదశి సందర్భంగా ఏకాదశి వ్రతం చేస్తే శ్రీ మహావిష్ణువు కవచంలాగా రక్షణ కలిగింపజేస్తాడు. అందుకే దీన్ని వరూధిని ఏకాదశి అన్నారు. వరూధిని ఏకాదశి రోజు ఏకాదశి వ్రతం చేస్తే అన్ని రకాలైనటువంటి గోవులను దానం చేసిన ఫలితం కలుగుతుందని ధర్మశాస్త్ర గ్రంథాల్లో చెప్పారు. 10,000 సంవత్సరాల పాటు తపస్సు చేసిన ఫలితం కూడా కలుగుతుంది. సూర్యగ్రహణం ఉన్న సమయంలో బంగారం దానం చేసిన ఫలితం కూడా కలుగుతుంది. ఈ ప్రయోజనాలన్నీ కలగాలంటే ఏకాదశి ఉపవాసం చేయండి. ద్వాదశి రోజు ఎవరికైనా భోజనం పెట్టి ఆహారం స్వీకరించండి. దానివల్ల ఈ ప్రయోజనాలన్నీ సిద్ధింపజేసుకోవచ్చు. దానాల పరంగా ఈ వరూధిని ఏకాదశి రోజు ధాన్యం దానమిస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయి. వస్త్రదానం చేసినా కూడా విశేషమైన శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే మన భారతీయ సనాతన సంస్కృతి సంప్రదాయాల్లో పూజా విధి విధానంలో వస్త్ర శౌచ్యానికి ప్రత్యేకమైన ప్రాధాన్యత చెప్పడం జరిగింది. పూజ చేసుకునేటప్పుడు ప్రత్యేకమైనటువంటి మడి వస్త్రాలను ధరించి పూజ చేయటం ద్వారా అద్భుతమైన ప్రయోజనాలు చేకూరతాయి. మడి వస్త్రము అంటే ఏంటంటే, ఉదయం పూట స్నానం చేసిన తర్వాత శుభ్రంగా ఉతికినటువంటి వస్త్రాలను నీళ్లలో తడిపి ఆరవేయాలి. మధ్యాహ్నం భోజనం చేసేలోపు అలా ఆరవేసినటువంటి వస్త్రాలు జాగ్రత్తగా ప్రత్యేకమైన ప్రదేశంలో మడిచి భద్రపరుచుకోవాలి. భోజనం చేసిన తర్వాత ఇక వాటిని తాకరాదు. మర్నాడు పూజ నిమిత్తమై వినియోగించుకోవాలి. వీటినే మడి వస్త్రాలు అనే పేరుతో పిలుస్తారు. అయితే ప్రతిరోజు కూడా ఇలా స్నానం చేసిన తర్వాత వస్త్రాలు తడుపుకొని వాటిని ఆరవేసి, ఆరిన తర్వాత భోజనానికి ముందే మడత పెట్టుకొని ప్రత్యేకమైన ప్రదేశంలో పెట్టుకొని మడి వస్త్రాలుగా చేసుకోవటం వీలు కాదు. కాబట్టి దీనికి ప్రత్యామ్నాయంగా ధావళి అనే పేరుతో ఒక ప్రత్యేకమైనటువంటి మడి వస్త్రాన్ని వినియోగించుకోవచ్చు. నార వస్త్రాలను ధావళి అనే పేరుతో వినియోగించుకుంటారు. ఈ ధావళికి ఉన్నటువంటి ప్రాధాన్యత ఏంటంటే, ధావళిని మనం ఎట్టి పరిస్థితుల్లో ప్రతిరోజు తడపాల్సిన అవసరం లేదు. ప్రతిరోజు పూజ చేసే ముందు నార వస్త్రములతో చేసినటువంటి ఈ ధావళిని 7 సార్లు గాలిలోకి విదిలించినట్లయితే ఆ ధావళి అనేది శుద్ధి అయిపోతుంది. అప్పుడు దాన్ని పూజ చేసుకోవటానికి మడి వస్త్రంగా వినియోగించుకోవచ్చు. అలాగే పూజలో మడి వస్త్రంగా పట్టు వస్త్రాన్ని కూడా వినియోగించుకోవచ్చు. పట్టు వస్త్రమైనా సరే ధావళిలాగా 7 సార్లు గాలిలో విదిలించినట్లయితే అది మడి వస్త్రం అయిపోతుంది. అప్పుడు దాన్ని ధరించి పూజ చేసుకుంటే మడి వస్త్రాలు ధరించి పూజ చేసిన అద్భుతమైన ప్రయోజనాన్ని పొందవచ్చు. అయితే ధావళి అయినా పట్టు వస్త్రమైనా మడి వస్త్రానికి తప్పనిసరిగా అంచు అనేది ఉండాలి అని సంప్రదాయ గ్రంథాలు చెప్తున్నాయి. అంచు లేని వస్త్రాన్ని మడి వస్త్రంగా వినియోగించరాదు. ఎందుకంటే ఏ వస్త్రానికైనా అంచు ఉన్నప్పుడు అది మనం చేసేటటువంటి పూజా ఫలితం భూమి ఆకర్షణ శక్తికి లోను కాకుండా కాపాడుతుంది. ఆ పూజా ఫలితాన్ని మనకు కలిగింపజేస్తుంది. అందుకే తప్పనిసరిగా మడి వస్త్రాలకి అంచు అనేది ఉండేలాగా చూసుకోవాలి. అలాగే ఎప్పుడైనా సరే తడి వస్త్రాలను మడి వస్త్రాలుగా వినియోగించరాదు. పూర్తిగా పొడిగా ఉన్న వస్త్రాన్నే మడి వస్త్రంగా వినియోగించి పూజలో ఉపయోగించుకోవాలి. ఒకవేళ తప్పనిసరి పరిస్థితుల్లో తడిగా ఉన్న వస్త్రాలను మడి వస్త్రాలుగా వినియోగించుకోవాల్సిన పరిస్థితి వచ్చినట్లయితే అటువంటప్పుడు శాస్త్రం ఒక ప్రత్యామ్నాయం చెప్పింది. ఆ ప్రత్యామ్నాయం ఏంటంటే, ఆ తడి వస్త్రాన్ని 7 సార్లు గాలిలో విదిల్చినట్లయితే అప్పుడు ఆ తడి వస్త్రానికి ఉన్న దోషం తొలగిపోతుందని, మడి వస్త్రంగా దాన్ని వినియోగించుకోవచ్చని ధర్మశాస్త్ర గ్రంథాల్లో చెప్పారు. అలాగే ఎవరైనా సరే పూజ చేసుకునేటప్పుడు కానీ, తర్పణం ఇచ్చేటప్పుడు కానీ, ప్రత్యేకమైన దీక్షల్లో కానీ
ఈ మడి వస్త్రాలు, పట్టు వస్త్రాలు వినియోగించాలి. పట్టు వస్త్రాలు దీక్షా సమయంలో వినియోగించాలని తైత్తిరీయ సంహితలో చెప్పారు. అలాగే అసలు ఎవరైనా సరే తర్పణం ఇచ్చేటప్పుడు పట్టు వస్త్రం ధరించే తర్పణం ఇవ్వాలని కూడా ప్రామాణిక గ్రంథాలన్నీ తెలియజేస్తున్నాయి. ఒకరు ధరించినటువంటి మడి వస్త్రాలను ఇంకొకరు ధరించరాదు. ఎందుకంటే శాస్త్రం ఏం చెప్పిందంటే, ఒకరు ధరించినటువంటి వస్త్రాలు కానీ, ఒకరు ధరించినటువంటి పూలమాలలు కానీ, ఒకరు ధరించినటువంటి నగలు కానీ, ఒకరు ధరించినటువంటి పాదరక్షలు కానీ ఇతరులు ధరించరాదని ప్రామాణిక గ్రంథాలన్నింటిలో చెప్పారు. అయితే తప్పనిసరి పరిస్థితుల్లో ఇతరులు ధరించినటువంటి మడి వస్త్రాన్ని ధరించవలసి వచ్చినట్లయితే నీళ్లు చల్లి దాన్ని 7 సార్లు గాలిలో విదిల్చి అప్పుడు దాన్ని మీరు కూడా మడి వస్త్రంగా వినియోగించుకోవచ్చని కూడా ఆపద్ధర్మ సూత్రంగా మార్కండేయ పురాణంలో చెప్పడం జరిగింది. కాబట్టి పూజా విధి విధానంలో వస్త్ర శౌచ్యాన్ని అనుసరించి ఈ ప్రత్యేకమైన విధి విధానాలు పాటించండి. సమస్త శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోండి. అలాగే రేపు ఖగోళంలో నవగ్రహాలలో సూర్యుడు మేషరాశిలోకి ప్రవేశిస్తున్నాడు. సూర్యుడి మేష సంక్రమణం జరుగుతోంది. ఈ సూర్యుడి మేష సంక్రమణం అనేది నెల రోజుల పాటు 12 రాశులకి ఎలాంటి ఫలితాలను ఇస్తుందో, 12 రాశుల వారికి సూర్యుడి మేష సంక్రమణం యోగించాలంటే ఎలాంటి సులభమైన విధి విధానాలు పాటించాలో రేపటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.